సో హై గైస్, మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అలానే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఈరోజు వచ్చేసి మనకి స్కూల్కి అయితే హాలిడే అనమాట, డ్యూ టు దసరా అనమాట. సో మీకు ఒక చూపిస్తాను చూడండి. ఇప్పుడే పక్షిరాజ్ అయితే వచ్చాడనమాట. ఇప్పుడే ఫస్ట్ వచ్చేసి నేనైతే ఎలా ఎడిటింగ్ చేస్తానో చూపిస్తాను. సో దాని తర్వాత వచ్చేసి మధ్యాహ్నము మనోళ్ళు అయితే వస్తారు యాజ్ యూజువల్గా రోజు వచ్చేలాగానే క్రికెట్ ఆడడానికి. సో ఆ వ్లాగ్ కూడా అయితే తీస్తాను మ్యాక్సిమంగా. సో డైలీ క్రికెట్ వ్లాగ్స్ అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, చూస్తాను. ఒకవేళ అది తీస్తే చేయొచ్చు, లేకపోతే వదిలేస్తాను అనమాట. సో దానికన్నా ఏమన్నా మంచిది ఉంటే ఆ వ్లాగ్ అయితే తీస్తాను. సో అదనమాట. సో ఫస్ట్ అయితే ఎడిటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో గైస్, ఫస్ట్ అయితే మనము ఎడిటింగ్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఎడిటింగ్ అయిపోయిన వెంటనే అప్లోడ్ చేసి షెడ్యూల్ అయితే పెట్టేస్తాము. షెడ్యూల్ మీన్స్ నేను రేపు పోస్ట్ చేయాల్సిన వీడియో ఈ రోజు అయితే పోస్ట్ చేసేస్తాను, కానీ అదైతే షెడ్యూల్ అయితే పెట్టేస్తాను అనమాట. సో గైస్, బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో మన స్కూల్ అయితే చూపిస్తాను చూడండి. సో మనమైతే స్కూల్కి వెళ్ళి దగ్గర అయితే 10 days అయితే అవుతుంది. సో గైస్, అసలు సడన్ గా ఏమైందో తెలియదు, చూపిస్తాను చూడండి. అసలు ఏమైందో చూడండి, అసలు ఎలా ఊగుతుందో. ఏమో ఊడిపోయింది అనమాట అసలు లోపల. చూడండి అసలు ఎలా ఊగుతుందో. సో గైస్, ఈరోజు దసరా కావడంతో చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. సో మీకైతే చూపిస్తాను. సో గ్రౌండ్కి వెళ్ళి దాని తర్వాత మనము ఎడిటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో అప్పుడైతే చాలా క్లీన్గా అయితే వ్లాగ్ అయితే తీస్తాను. సో ఈ వ్లాగ్కి ఎటువంటి బీజం అయితే వాడను, ఎందుకంటే ఈ వ్లాగ్ వచ్చేసి చాలా బూస్ట్ అయితే చేయాలి నేను. సో అందుకోసము. సో అదనమాట. సో గైస్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని అయితే వచ్చాను ఇప్పుడు బయటికి. సో ఇంకో పని అయితే ఉంది. సో ఆ పని చూసుకొని అయితే డైరెక్ట్గా మనమైతే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాము. సో యాక్చువల్గా ఈరోజు అయితే గ్రౌండ్లో అయితే మ్యాచ్ అయితే జరుగుతుందన్నమాట. సో అది చూడ్డానికైనా వెళ్ళిపోదాం మనము. సో పదండి. సో గైస్, ఫైనల్ అయితే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాను. సో చూపిస్తాను చూడండి. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. సో మనము 1 కంతా ఇంటికి వెళ్ళిపోయి సో అయితే మనము ఎడిటింగ్ చేసుకుందాము. సో ఇవాళ 6 కంతా వీడియో అయితే అప్లోడ్ అయిపోవాలన్నమాట. ఇంకా అలానే ఒక విషయం అయితే చూపిస్తాను మీకు, అంటే ఒక స్టూడియో టూర్ మాదిరిగా అయితే చేస్తాను చూడండి. సో మ్యాచ్ అయితే చాలా బాగా అయితే నడుస్తుంది అనమాట. సో ప్రజెంట్ సో జస్ట్ 10 runsకి వచ్చేసి 2 wickets అయితే పడిపోయాయి. సో గైస్, ఈ మ్యాచ్ వచ్చేసి సీనియర్స్కి ఇంకా జూనియర్స్కి అనమాట. సో గైస్, గ్రౌండ్లో చెట్టు కింద కూర్చొని అలా మ్యాచ్ చూస్తుంటే మామూలుగా లేదనమాట. సో చాలా ఫీలింగ్ ఈజ్ సో హై. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మన ప్లేయర్లకి. సో మన ప్లేయర్లు అయితే మామూలుగా అయితే ఆడడం లేదనమాట. సో ఇప్పటికే ప్రజెంట్ 4 wickets అయితే కోల్పోయారు. జస్ట్ ఫస్ట్ ఓవర్లోనే 4 wickets అయితే కోల్పోయారనమాట. సో గైస్, చూడండి మా వల్లిగాడు సైకిల్ తొలకొని వస్తాడు. సో గైస్, అక్కడ లోపలైతే బాల్ అయితే పడిపోయింది అనమాట. సో అక్కడ నుండి 6 కొడితే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడైతే పడింది. తీసుకున్నావురా? ఇంకా ఏమన్నా ఉంటే బాల్ ఎత్తుకో. అదనమాట గైస్, ఇంకా మనము నెట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆడుకుందాము. సో బాల్ అయితే మాది కాదు యాక్చువల్గా, సో వాళ్ళదనమాట. సో అయినా కూడా మేము బాల్ ఎత్తుకొని మేమైతే ఆడుకుంటున్నాము. సో గైస్, మన గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. మధ్యాహ్నం అయితే 1 అవుతుంది టైము. సో రేపైతే మాకైతే స్కూల్ ఉంది, కానీ ఈరోజు అయితే నేను అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే గైస్, నెట్స్ దగ్గరికి అయితే పోతున్నాము. సో ఇంకైతే ఆడుకుందాం మనము. సో గైస్, ఇంకా కాసేపు అయితే నెట్స్లో అయితే ఆడుకొని ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ అయితే బౌలింగ్ అయితే వేస్తున్నాడు. సో ఇప్పుడు మనం అయితే ఆడుతున్నాము. సో చూద్దాము. ఫస్ట్ బాల్ గైస్. బా సూపర్ గైస్ అసలు. గైస్, సెకండ్ బాల్. 2 balls డాట్ అనమాట. సో అమేజింగ్గా వేస్తున్నాడు వల్లి అయితే. సో గైస్, మెయిన్లీ అయితే ఎండ అయితే మామూలుగా లేదు, అసలు దంచి పడేస్తాను అంతే. సో ఈ ఎండలో కూడా వాళ్ళైతే అక్కడైతే టోర్నమెంట్ అయితే ఆడుతున్నారు. సో మేమైతే ఇక్కడైతే ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడుతున్నాము చూడండి మీరు కూడా. సో గైస్, ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది. సో ఈ యాంగిల్ అయితే అయితే ఆడదాము. దాల్ బ్రో. బా గైస్, నిజంగా చెప్తున్నా కదా, వల్లి అయితే మామూలుగా వేయడం లేదు బౌలింగ్. కాకపోతే ఈ పిచ్ వచ్చేసి ఎలాంటిదంటే గ్రాస్ మాదిరిగా కొత్త మ్యాట్ అనమాట. సో అందుకోసం బాల్ అయితే ఆగొస్తుంది. సో 2 బాల్ చూసుకొని మనం కూడా కొట్టేసేదే, పెద్ద పనేం లేదు అది. తగలేదు గైస్, తగులుంటేనా వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పటికీ అన్ని బాళ్ళు డాట్ చేస్తూనే వచ్చాడు వల్లిగాడు. సో చూద్దాము. నో బాల్ వేస్తాను రే. వీడియో అయితే ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఫోన్ హీట్ అయిపోయింది అనుకోండి,
మళ్ళీ వీడియో అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. సో అందుకోసం అయితే వీడియో అయితే స్టాప్ అయితే చేస్తానా. సో మళ్ళీ మేము కాసేపు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో గైస్ ఇప్పుడే గ్రౌండ్లో ఆడుకొని అయితే వచ్చాను. సో ఏమన్నా తీసుకుందామని చల్లగా డ్రింక్. సో ఒక కంప ఇది తీసుకుంటా, కంప ఇది తీసుకుంటా, ఆరెంజ్ కంప. సో హే గైస్ ప్రెజెంట్ టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. సో గ్రౌండ్ నుంచి నేను ఇంటికి వచ్చే తల్లికి అయితే 1:30 అయితే అయిందనమాట. సో ఇంకా ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుంటే దగ్గర 2:30 అయితే అవుతుందన్నమాట. సో ఎడిటింగ్ చేసుకున్న వెంటనే అయితే మన వాళ్ళు అయితే వస్తారు, క్రికెట్ ఆడదాం రారా అని. మళ్ళీ వెళ్ళి క్రికెట్ ఆడుకొని సాయంత్రం వచ్చినాక వీడియో అయితే అప్లోడ్ చేయాలా. సో దానికన్నా ముందు ప్రజెంట్ వీడియో ఎడిటింగ్లోకి అయితే వచ్చేద్దాం మనము. ఎడిటింగ్ చేసుకొని ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎండ్లో అయితే తెలుస్తుంది నేను ఏ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అని. అసలు ఎండ్ అయితే మామూలుగా లేదన్నమాట ఈరోజు. సో ఒకసారి మీకు నా ఓల్డ్ గేమింగ్ సెటప్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, ఇదే నా ఓల్డ్ గేమింగ్ సెటప్ అనమాట. ఇదిగోండి గైస్, ఇది నా పాడుపడిన స్పీకర్లు అనమాట. సో ముందైతే చాలా బాగా వాడుతూ ఉన్నాను, కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ కంప్యూటర్ అయితే పక్కకు అయితే పెట్టేశాను. సో ఒకరోజు పక్కాగా అయితే తీద్దాము, దీన్ని అయితే ఒక మినీ స్టూడియో లాగా అయితే మార్చేద్దాము పక్కాగా ఒకరోజు అయితే. సో నేను వచ్చేసి దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, ఈ ఫోటోలో ఉన్న మాదిరిగా అయితే దీన్ని అయితే చేద్దాం అనుకుంటున్నాను. మెజర్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చినాయి, కాకపోతే కొంచెం అయితే టేబుల్ అయితే మార్చాలన్నమాట. సో అప్పుడైతే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది. సో మనమైతే ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లేకపోయినా మాత్రం ఈ ఖచ్చితంగా ఈ చిన్న డైరీ మాత్రం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఎందుకంటే దీనిలో నేను స్క్రిప్ట్స్ అవన్నీ రాసుకుంటా అనమాట. చూడండి ఇలా అయితే రాసుకుంటా అనమాట. రాసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా మనం మైక్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసి అనమాట డైరెక్ట్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తా. సో ఇంకా రూమ్లో కూడా ఎటువంటి శబ్దాలు అయితే రావు కదా బయట నుంచి. సో నాయిస్ కానీ అలాంటివి ఏం రావు. సో ఇంకా మనం తెచ్చుకున్న డ్రింక్స్ ఇదిగోండి, ఈ డ్రింక్స్ అయితే తాగేస్తా. కంపా ఒకటి ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇదేంతో వెరైటీగా ఉంది, లస్సీ అంట కొత్తది. సో అందుకోసం అయితే ఇదైతే తెచ్చుకున్నాను అనమాట. సో చూద్దాము, ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాము. జస్ట్ 1 minute వీడియోకే ఇంత ఎడిటింగ్ అయితే. ఇంకా మీరు చూస్తున్న 2 minutes 3 minutes వీడియోకి ఇంకా నేను ఎంత ఎడిటింగ్ చేయాలో మీరే ఊహించుకోండి ఇంకా. సో హే గైస్, ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి మనం ప్రజెంట్ ఇప్పుడే ఎడిటింగ్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8:11 అయితే అవుతుంది. సో టుమారో అయితే నాకైతే స్కూల్ అయితే ఉంది. సో కబడ్డీ వీడియో వచ్చేసి టుమారో షెడ్యూల్ అయితే పెట్టేశాను. సో ఆ వీడియో వచ్చేసి టుమారో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో మీరు ఎవరైనా చూడాలంటే తప్పకుండా అయితే టుమారో ఈవినింగ్ 5 అంతా వీడియో అయితే రిలీజ్ అయితే అయిపోతుంది, చూసేయండి. ఫుల్ బ్లాగ్ అనమాట, మామూలు ఉండదు మనతోది, తెలుసు కదా. బాయ్.